ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 19 బుధవారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇవన్నీ దాదాపు బలమైన జట్లే. అదేంటి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు అంత బలమైన టీమ్స్ కావు కదా అని మీరు అనవచ్చు. నిజమే. కానీ వెస్టిండీసు, శ్రీలంక లాంటి జట్లను వెనక్కి నెట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లను మనం తక్కువగా అంచనా వేయలేం. ఈ 8 జట్లలో మొత్తంగా 4 జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి లీగ్ మ్యాచ్లు ఆడతాయి. ఒక్కో గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి టీం ఆ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా 3 టీమ్స్ తోటి ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే లీగ్ దశలో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడబోతున్నాయి అన్నమాట. 2 గ్రూపులలో పాయింట్ల పట్టిక ఆధారంగా ఆయా గ్రూపులలో పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. అంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లలో పాయింట్ల పరంగా తొలి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు సెమీస్కు అర్హత సాధిస్తే మిగిలిన 2 జట్లు ఇంటి ముఖం పడతాయి. అదేవిధంగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. వీటిల్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి 2 జట్లు సెమీఫైనల్స్కి వెళితే మిగిలిన 2 జట్లు ఇంటి ముఖం పడతాయి. మరి ఈ 2 గ్రూపుల నుంచి ఏ జట్లు సెమీఫైనల్స్కు చేరేటటువంటి అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా గ్రూప్ ఏ విషయానికి వస్తే ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లలో బంగ్లాదేశ్కు సెమీస్కు చేరేందుకు అవకాశం కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతము బంగ్లాదేశ్ అంత స్ట్రాంగ్గా లేదనేది వాస్తవం. అయితే సంచలన విజయాలు సాధించి సెమీస్కు అర్హత సాధిస్తే మాత్రము అది సంచలనాలకే సంచలనం అవుతుంది. ఒకవేళ సెమీస్కు అర్హత సాధించకపోయినప్పటికీ ఏ జట్టు పైనైనా బంగ్లాదేశ్ ఒక్క గెలుపు సాధించినా అది ఆ జట్టు సెమీస్కు చేరడానికి ఉపయోగపడపోయినా ఆ ఓడిపోయినటువంటి జట్టు సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్తో జరగబోయేటటువంటి మ్యాచ్లో ఇండియాతో సహా మిగతా జట్టు జాగ్రత్తగా ఆడక తప్పదు. ఇక బంగ్లాదేశ్ను తీసేస్తే గ్రూప్ ఏలో మిగిలిన 3 జట్లు అంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ జట్లు ఉంటాయి. ఆతిథ్య జట్టుగా పాకిస్తాన్కు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇటీవల జరిగినటువంటి ట్రై సిరీస్లో పాకిస్తాన్ను న్యూజిలాండ్ 2 సార్లు ఓడించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. లీగ్ దశలో ఒకసారి, ఫైనల్స్లో ఒకసారి ఈ మధ్యనే పాకిస్తాన్ను న్యూజిలాండ్ ఓడించింది. కాబట్టి ఈ టోర్నీ ప్రారంభం రోజు అంటే రేపు ఫిబ్రవరి 19 బుధవారం నాడు ఈ 2 జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్లే సెమీస్కు చేరేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సో ఈ టోర్నీ ఆరంభ మ్యాచే ఒక రకంగా హాట్ మ్యాచ్గా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ 2 జట్లకి క్వార్టర్ ఫైనల్గా కూడా భావించవచ్చు. ఇక పాకిస్తాన్ జట్టు ఏ రోజు ఎలా ఆడుతుందో వాళ్ళకే తెలియదు. ఒక్కోసారి భారీ లక్ష్యాన్ని సైతం అవలీలగా ఛేదించి అబ్బురబరిస్తే ఆ తర్వాత రోజే మరో మ్యాచ్లో చతికిలబడిపోయేటటువంటి అలవాటు ఉంది పాకిస్తాన్కి. నిలకడ లేకపోవటం అనేది ఆ జట్టు యొక్క ప్రధానమైన బలహీనత. దానికి విరుద్ధంగా న్యూజిలాండ్ జట్టు నిలకడగా ఆడుతుంది. పైగా ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ ఎప్పుడైనా మెరుగైన ప్రదర్శనే చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్తో పోలిస్తే న్యూజిలాండ్కే అవకాశాలు అధికం. కాకపోతే పాకిస్తాన్కు హోమ్ అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ జట్టు అవకాశాలను కూడా మనం పూర్తిగా కొట్టిపారేలేం. ఇక గ్రూప్ ఏలో సెమీస్కు చేరేందుకు పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి జట్టు మన టీమిండియా. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగినటువంటి 3 వన్డేల సిరీస్లో అన్ని మ్యాచ్లు సైతం గెలిచి మంచి ఉత్సాహంతో ఉన్నటువంటి టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ భీకరమైనటువంటి ఫామ్లో ఉండటము, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంగ్లాండ్తో జరిగినటువంటి సిరీస్లో ఒక సెంచరీతో ఫామ్లోకి రావటము, విరాట్ కోహ్లీ కూడా చివరి వన్డేలో హాఫ్ సెంచరీతోటి టచ్లోకి రావటము, శ్రేయస్ అయ్యర్ సైతము అద్భుతంగా ఆడుతుండటంతో బ్యాటింగ్లో టీమిండియా మిగతా జట్లతో పోలిస్తే చాలా బలంగా ఉంది. అయితే మన మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ వేదికగా జరుగుతుండటము అదొక్కటే కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో దుబాయ్ పిచ్ చాలా స్లోగా ఉండి బ్యాటర్లకు ఇబ్బంది పెట్టేది. మరి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. స్లో పిచ్ పైన మన బ్యాటర్లు ఎలా ఆడుతారో చూడాలి. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్తో కూడినటువంటి మన స్పిన్ దళం కూడా బలంగానే ఉంది. ఇటొచ్చి మన పేస్ బౌలింగ్ పైనే కాస్త అనుమానంగా ఉంది. హర్షదీప్ సింగ్ పర్వాలేదు అనిపించినప్పటికీ షమీ పూర్తిగా టచ్లోకి రాలేదు, మునుపటి ఫామ్ను అందుకోలేదు. ఇక హర్షిత్ రాణా కూడా అదరగొట్టే రీతిలో బౌలింగ్ ఏమీ చేయడం లేదు. బుమ్రా లేనటువంటి లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ కాబట్టి అతనిపైన పూర్తిగా ఆధారపడలేము. ఏది ఏమైనప్పటికీ గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో పోలిస్తే ఇండియా ప్రస్తుతం బలంగానే ఉంది. కాబట్టి గ్రూప్ ఏ నుంచి ఇండియాతో పాటు
న్యూజిలాండ్ జట్టు సెమీస్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది. అయితే పాకిస్తాన్ అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేము. ఇండియా పాకిస్తాన్ సెమీస్కి వెళ్ళినట్టయితే అది మరింత రంజుగా ఉంటుంది. ఆ సెమీస్లో ఇండియా పాకిస్తాన్లు కూడా గెలిచి ఫైనల్లో కూడా ఇండియా పాకిస్తాన్ తలబడితే అది మరింత రంజుగా ఉంటుంది. అలా జరగాలని చెప్పేసే అందరూ కోరుకుంటున్నారు. ఇక గ్రూప్ బిలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లలో ఏ 2 టీమ్స్ సెమీస్కి వెళుతాయో ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మామూలుగానైతే ఆస్ట్రేలియా ఖచ్చితంగా సెమీస్కు చేరుతుందని చెప్పాలి. కానీ వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కానీ, వన్డే వైస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కానీ గాయం వల్ల ఈ టోర్నీకి దూరం కావటం, జోష్ హ్యాజిల్వుడ్, క్యామరన్ గ్రీన్ వాళ్ళిద్దరు కూడా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవటము, వ్యక్తిగత కారణాల వల్ల ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్కు టోర్నీ నుంచి తప్పుకోవటము, ఇక కీలకమైనటువంటి ఆల్రౌండర్ మార్కస్ స్టైనిస్ ఈ టోర్నీకి ముందే రిటైర్మెంట్ ప్రకటించడంతో దాదాపు 6 డజన్ మంది స్టార్ ప్లేయర్లు ఆస్ట్రేలియా టీంకు దూరమయ్యారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బి టీం తోటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చినట్లుగా చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా సెమీస్కు చేరడం అనేది కష్టమే. అయితే ఒకవేళ ఆస్ట్రేలియా సెమీస్కు చేరిందంటే మాత్రం ఇక కప్పు పైన మిగతా జట్లు ఆశలు వదిలేసుకోవాల్సిందే. కాబట్టి గ్రూప్లోని మిగతా జట్లు ఆస్ట్రేలియాను సెమీస్కు చేరకుండా వీలైతే ఆపగలగాలి. ఇక సెమీస్కి చేరిందంటే చేసేదేమీ లేదు. ఆస్ట్రేలియానే విజేతగా నిలిచే అవకాశాలు దాదాపుగా ఉంటాయి. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్ మాదిరిగా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కాస్త బలహీనమైనటువంటి జట్టుగానే భావించవచ్చు. అయితే బంగ్లాదేశ్తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కాస్త బెటర్. అందుకే గ్రూప్ బిలో ఉన్నటువంటి టీమ్స్కు సెమీస్కు చేరటము కాస్త సవాల్తో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా బలమైన జట్టుగానే భావించాల్సి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ సెమీస్కు చేరకపోయినప్పటికీ ఏదో ఒక జట్టుపై సంచలన విజయం సాధిస్తే ఆ ఓడినటువంటి జట్టు సెమీస్ అవకాశాలు మాత్రము గల్లంతవుతాయి. సో తను సెమీస్కు చేరుకున్నప్పటికీ మిగతా జట్ల యొక్క సెమీస్ అవకాశాలను దెబ్బతీసేటటువంటి సామర్థ్యము ఆఫ్ఘనిస్తాన్కు ఉంది. సో గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ను మనం ఎలిమినేట్ చేసినట్లయితే, ఎందుకంటే మిగతా జట్లతో పోలిస్తే కాస్త బలహీనంగా ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ను మనం ఎలిమినేట్ చేస్తే ఇక మిగిలిన 3 జట్లు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆస్ట్రేలియా జట్టు కూడా కాస్త బలహీనంగానే ఉంది. ఇంగ్లాండ్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఇటీవల ఇండియాతో జరిగినటువంటి 3 వన్డేల సిరీస్లో చిత్తుగా ఓడినటువంటి ఇంగ్లాండ్ జట్టు కూడా ప్రస్తుతము బలహీనంగానే కనిపిస్తుంది. గ్రూప్ బిలో ఉన్నటువంటి మరో జట్టు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా కూడా ఇటీవల జరిగినటువంటి ట్రై సిరీస్లో, అంటే పాకిస్తాను, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి ట్రై సిరీస్లో 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. సో అంటే లీగ్ దశలోనే ఓడిపోయి ఫైనల్స్ కూడా చేరలేదు సౌత్ ఆఫ్రికా. సో గ్రూప్ బిలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఈ 3 జట్లు కూడా ప్రస్తుతం అంత బలంగా ఏమీ లేవు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సౌత్ ఆఫ్రికా ఇటీవల జరిగినటువంటి ట్రై సిరీస్లో 2 మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ అప్పుడు ఆ సౌత్ ఆఫ్రికా జట్లో మార్క్రమ్ లాంటి కీలక ప్లేయర్లు అందరూ ఆడలేదు. ఎందుకంటే ఆ సమయంలోనే వాళ్ళ సొంత దేశంలో అంటే సౌత్ ఆఫ్రికాలో T20 లీగ్, SA T20 లీగ్ జరుగుతుంది కాబట్టి కీలకమైనటువంటి ప్లేయర్లు అక్కడ ఆ టోర్నీ ఆడుతున్నారు. కాబట్టి ఈ ట్రై సిరీస్లో ఆ కీలక ప్లేయర్లు ఆడలేదు కాబట్టి సౌత్ ఆఫ్రికా ఈ ట్రయాంగిల్ సిరీస్లో ఓడిపోయింది. అయితే ఇప్పుడు కీలక ప్లేయర్లందరూ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేశారు. కాబట్టి ప్రస్తుతము మిగతా జట్టుతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా జట్టు బలమైన జట్టుగా మారింది. సో మొత్తంగా చూసినట్లయితే గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా జట్టు సెమీస్కు చేరుతుంది. ఇక మిగిలినటువంటి ఇంగ్లాండ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఈ 2 జట్లలో ప్రస్తుతం చూసినట్లయితే ఇంగ్లాండ్ జట్టుకే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు చేరుతాయని మనము భావించవచ్చు. ఇక చివరిగా గ్రూప్ ఏ నుంచి ఇండియా, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్కు చేరుతుందనేది నా అంచనా. మరి సెమీస్కు చేరేటటువంటి జట్లపై మీ ప్రెడిక్షన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.